నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవంలంపేట ప్రధాన కూడలి వద్ద ఉన్న ప్రపంచ మేధావి భారతదేశ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ చిత్తూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంకి విచ్చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ లేదని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన బీజేపీ నిరంతరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. దేశానికి దశాబ్దిశ నిర్దేశించిన రాజ్యాంగానికి కూడా రక్షణ లేకపోతే మామూలు జనాలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నిరంతరం మహిళలపై, దళితులపైన, బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరుగుతున్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం అలవాటుగా మారిపోయింది. పార్టీలకు అతీతంగా ఇలాంటి ఘటనలపై పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని గంగరాజు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో మండల కేంద్రమైన దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు కాల్చివేశారు. దీన్ని మేము సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశానికి, ప్రజలకి దశాదిశ నిర్దేశించిన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి విగ్రహాలకు రక్షణ లేకుండా పోతున్నది. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన పైన మొత్తం దుండగులు వెంటనే పార్టీలకు అతీతంగా పోలీసులు నిష్పక్షపాతంగా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తం రాజ్యాంగాన్ని రచించి పేదలకు, దళితులకు, బడుగు బలహీన వర్గాల వారికి మొత్తం ఒక ఆయుధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించారు. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి మతోన్మాద మత ఉన్మాదులు ఈరోజు దేశవ్యాప్తంగా వ్యతిరేకపోతున్నారు. ఇటీవల ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూటమిలో ఉన్న మతోన్మాద బీజేపీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే కూటమి పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు వాళ్ళకి ఓట్లు ఇస్తున్న పరిస్థితి చూస్తాం. మన దేశవ్యాప్తంగా పార్లమెంట్లో కొన్ని బిల్లులు, ప్రజా వ్యతిరేక బిల్లులకి ఈరోజు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉంది. అదేవిధంగా దళితులకి, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని మొత్తం తీవ్రంగా ఖండించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.